మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానం మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరూ కూడా షాలోమ్, శుభములు. దేవునికి స్తోత్రము. మనము ఎపిఫానియాలో ప్రవేశించి ఉన్నాం. ఎపిఫానియా అంటే ఏమని కొన్నిసారి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చామండి. ఎపిఫానియా అంటే అన్యజనులకి సువార్త. ఈ రోమా పత్రిక ఎవరి కోసం రాయబడింది అని చెప్పి అనుకున్నాము? అన్యజనుల కోసం. ఎపిఫానియా అంటే అన్యజనులకి సువార్త. అలాగే అన్యజనులకి సువార్త వెదజల్లబడుతుంది. కాబట్టి మనం అన్యజనులమైన మనము ఈరోజు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాము. అయితే ఈ క్రమంలో భాగంగా మొదటిగా మనము సువార్త పాఠ్యభాగం కొంత ధ్యానం చేసుకుని, సువార్త పాఠ్యభాగం ధ్యానం చేసుకుని తర్వాత పత్రిక పాఠ్యభాగంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్తలో ఒక వచనం మనం చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. 5వ వచనం చదువుకున్నామండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. అలాగే రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక వచనం చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దామండి. 12వ అధ్యాయంలోని, పోయినసారి కూడా మనం 12వ అధ్యాయంలోని చదువుకుంటూ వచ్చాము. ఆ 12వ అధ్యాయంలో 6వ వచనము ఒకసారి చదువుకున్నామండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. చాలండి, అది కొనసాగించుకుంటుంది కాబట్టి చాలు. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ప్రభా, మాకు ఇచ్చిన అయా మరి యొక్క శుభ ఆదివారాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా. అయా ఈ శుభ ఆదివారానికి నీ సన్నిధానికి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి చిన్నమన్నగా మేము చేరి ఇప్పటి వరకు నేను స్తుతిస్తూ వచ్చామయ్యా, ఘనపరుస్తూ వచ్చాము, ఆరాధిస్తూ వచ్చామయ్యా. నీ ప్రియుల్ని ప్రభా నీ సన్నిధానికి క్షేమంగా నడిపిస్తూ వచ్చావయ్యా. ప్రతి ఒక్క ఆటంకాన్ని, ప్రతి ఒక్క బంధకాన్ని, ప్రతి ఒక్క ఆయా ఇబ్బందిని తొలగించి నీ సన్నిధిలో అడుగుపెట్టే కృపా ధన్యత వారికి అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. వారికి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రములయ్యా. అలాగే నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం ప్రభా. ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అయా వింటున్న నీ బిడ్డలందరికీ ప్రభా వినగలిగే చెవిని, అయా గ్రహించగలిగే ఆత్మని, విధేయత చూపించే మనసును దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభా. నిలబడుతున్న నీ దాసునైన నేను వట్టివాడిని, అయోగ్యుని, అపాత్రునయ్యా. కేవలం నువ్వు పిలిచిన పిలుపుని బట్టి ప్రభా నా సన్నిధిలో నిలుచు భాగ్యం అనుగ్రహిస్తానని ప్రభా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నా అని చెప్పి సెలవిచ్చిన మాటను బట్టి, నీ నోట నా మాటలు ఉంచుతున్నాను అని చెప్పి సెలవిచ్చిన మాటను బట్టి ప్రభా అయా నా హృదయంలో, నా నోట్లో నీ మాట నుంచి ప్రభా నన్ను నీ నోటి బూరగా వాడుకొని ప్రభా నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరం ప్రభా ఆ మాటలు దయచేసి మమ్మల్ని నీ యొక్క వాక్యం చేత తృప్తిపరచమని, సంతోషింపజేసి ఆనందింప చేయమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ శుభములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగంలో మనము మొదటిగా యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ఆరంభించే క్రమంలో కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నన్ను వెంబడించండి అని చెప్పేసి యేసు ప్రభువారు తను వెంబడించే వారిగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎంతమందిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు? మొట్టమొదటిగా ఆరంభంలో యేసు ప్రభువారు 12 మందిని తను పిలుచుకుంటూ వచ్చారు. ఆ పిలిచిన వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు. ఆ వివాహానికి యేసు ప్రభువారు పిలువబడుతూ వచ్చారు, ఆహ్వానించబడుతూ వచ్చారు. వారి తల్లి, తండ్రి, అలాగే యేసు ప్రభువారు యొక్క అనుచరులు అని కూడా రాయబడదు. యేసు ప్రభువారి యొక్క శిష్యులు కూడా ఆ వివాహానికి ఆహ్వానించబడుతూ వచ్చారు. అయితే ఆహ్వానించబడుతూ వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన సంఘటన. అక్కడ ఏమైంది? ద్రాక్షరసం కొలిపోయింది, ద్రాక్షరసము అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గారు మరియమ్మ గారు వచ్చి ఏమంటారు?
ఏమంటారు? అక్కడ రాయబడిందిగా చూడండి. అప్పుడు ఏమంటారు? యేసయ్య తల్లిగారు వచ్చి అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పేసి. చాలా తల్లిగారు యేసుప్రభు గారి తల్లిగారు మరియమ్మ గారు చాలా కన్సర్న్ కలిగి ఉన్నారు. అంటే చాలా ఒక సహజంగా మనం వివాహాల్లో ఏదైనా కానీ కొదువైతే పరిస్థితి ఏంటి చెప్పండి? తక్కువైతే చాలా చాలా అవమానంతో కూడి, అవునా? భోజనాలు సడన్గా ఎస్టిమేషన్ వేసుకున్నారు 100 మందికి, 150 మంది వచ్చారు, సగానికి సగంకి తక్కువైపోయింది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత బాధపడతారు, ఎంత అవమానం పాలు అవుతారు. అయితే ఆ విందుకు కూడా అందరూ అనేకులు ఆహ్వానించబడుతూ వచ్చారు. ఆహ్వానించబడుతున్న వారికి ఏమైంది? కొదువైంది? ద్రాక్షారసం కొదువైంది. యూదు యొక్క సాంప్రదాయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కడు వారు సహజంగా తీసుకునే ఆ ద్రవ పదార్థము ఏంటిది అంటే, మనం సహజంగా ఏదైతే టీ కాఫీలు ఎట్లా తీసుకుంటామో అదే విధంగా వాడు ప్రతి దినము ఏం తాగుతారు? వాళ్ళు ద్రాక్షారసం. వాడికి పంటది. ఆ రోజు ఆ ద్రాక్షారసం కొదువైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇన్ని లీటర్లు నీటిని ద్రాక్షారసంగా మారుస్తూ వచ్చారు. అయితే అక్కడ విందు ప్రధాని దగ్గరికి ఈ అనుచరులు ఏదైతే ఆ ద్రాక్షరసం తీసుకెళ్తే ఆ ద్రాక్షరసం టచ్ చేసిన తర్వాత, టేస్ట్ చేసిన తర్వాత ఆయన ఏమంటాడు? విందు ప్రధాని ఏమంటాడు? చదవండి. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. ఆ విందు ప్రధానితో చెప్పారంట. అయ్యా, ప్రతి వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? మొదటే మంచిది పోస్తారు, శ్రేష్టమైనది. జనులు మొత్తుకున్నప్పుడు ఏం పోస్తున్నారు తెలియదు. అందుకని జబ్బు రసము పోసేస్తారు. అంటే ఏం చేయండి? కల్తీ కలిసింది. మరి నువ్వు అయ్యా మొదట మంచి ద్రాక్ష రసం పోసావు, అలాగే ఇప్పుడు ఈ సమయంలో కూడా శ్రేష్టమైనది ఇంకా మంచిది నువ్వు పోస్తున్నావయ్యా అని చెప్పేసి అక్కడ అప్రిషియేట్ చేసినట్లుగా. అయితే ఈ నీళ్ళను ద్రాక్షరసం చేసిన సంగతి విందు ప్రధానికి తెలుసా? విందు ప్రధాని ఆ ముంచి ఎవరైతే పోసారో వాళ్ళకి మాత్రమే తెలుసు, శిష్యులకు మాత్రమే తెలుసు అన్నమాట. అందుకనే గలిలయలోని కానాలో మొట్టమొదటి సూచక్రియ యేసు ప్రభువారు చేసినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు అని చెప్పేసి రాయబడుతూ వచ్చిందన్నమాట. అయితే తల్లి మరి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పేసి అనగానే ఏం చేసింది? తల్లి కూడా ఆ భద్రపరుచుకుందన్నా పోయినసారి, అమ్మా నేను నా తండ్రి పనిలో అన్నప్పుడు ఆ మాటలు ఏం చేసిందమ్మా? అవి భద్రపరుచుకొని ఈసిపడి ఏమని చెప్పింది? మరి తల్లి చెప్పినప్పుడు చేశాడా? అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదమ్మా అని అన్నాడు. అన్నవాడు మళ్ళీ ఎందుకు చేశాడు అని అంటే శిష్యులతో చెప్పింది. ఏమని చెప్పింది? మీరు ఆయన ఏదైతే చెప్తాడో మీరు చెయ్యండి అని అన్నాడు. వెంటనే వాడు వచ్చి అయ్యా ఏం చేయాలయ్యా అని చెప్పేసి అడగటానికి రాగానే అప్పుడు యేసు ప్రభువు వారు తన క్రియని ప్రారంభించాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ప్రకారం మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక ఆత్మీయ అర్థంలోకి వచ్చాం కదా. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 6వ వచనంలో మనకి వెవ్వేరు కృపావరములు అనుగ్రహించినట్లుగా రాయబడుతూ వచ్చింది. ఏంటండి ఇవి? స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటారండి. వీటిని జాగ్రత్తగా గమనించండి. ఏంటి ఇవి? స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నమాట, ఆత్మీయ వరాలు అని అంటారు అనమాట. అయితే ఈ యొక్క ఆత్మీయ వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణం చొప్పున వారికి అనుగ్రహించబడతాయి. పోయినసారి కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం కదా. చూడండి 4-5 వచనాల్లో కూడా ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరినొకరు ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. ఇప్పుడు దేవుని సంఘంలో పోయినసారి కానీ ఈసారి కానీ ఇది కనెక్టెడ్ గా ఉంటుంది. మీరు మళ్ళీ వచ్చే వారం కూడా రోమిలకు రాసిన పత్రికలోనే ఉంటారు. రోమిలకు రాసిన పత్రిక అయితే అన్ని జనులమైన మనం దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డాం. అవునండి. ఏ కొమ్మ మంది? మన ఏం కొమ్మ? అడవి ఒలీవల కొమ్మ. మనం దేనికి అంటుకట్టబడ్డాము? మంచి ఒలీవ కొమ్మకి మనం అంటుకట్టబడ్డాము. మనకి దేవుడు ఏం చేశాడంటే మనల్ని అట్లా రక్షించుకొని ఏం చేశాడంటే మనకు కృపావరాలను అనుగ్రహించాడు. దేవుని యొక్క సంఘములో అవయవములుగా అంగములుగా చేస్తూ వచ్చాడు, అవయవాలుగా చేస్తూ వచ్చాడు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన శరీరాన్ని గుర్తుపెట్టుకోండి. కుడి చెయ్యి, ఎడం చెయ్యి, ఎడం కాలు, కుడి కాలు, తల, మన ఇంద్రియాలు, ఇవన్నీ కూడా
శరీరంలో ఉన్న అవయవాలు. ఒక్కొక్కళ్ళు గుండిగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు వెన్నుముగ్గా ఉంటారు. అట్లాగా అది గుర్తుపెట్టుకున్నాం. అది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, తర్వాత 6-7 వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. సంఘములో ఉన్న బిడ్డలకు అందరికీ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. సంఘములో ఉన్న మనం అందరం కూడా దేవుడు ఖచ్చితంగా ఒక కృపావరాన్ని, కనీసం ఒక కృపావరాన్ని అనుగ్రహిస్తాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. అవి ఏంటంటే ప్రవచించేవాడిగా ఉంటారు, బోధించేవాడిగా ఉంటారు, పరిచర్య చేసే వారిగా ఉంటారు, పంచిపెట్టేవారిగా ఉంటారన్నారు. ఇక్కడ రాయబడి చూడండి, బోధించేవాడైతే పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, ఖండించేవాడు సంతోషంతోను పని జరిగించాడు. అంటే ఏంటి, ఇక్కడ సంఘంలో ఎవరెవరు ఉంటారు అని చెప్పి రాయబడి ఉంది. సంఘంలో అందరూ ఒకే విధంగా ఉంటారా? మన శరీరంలో చేతులు, కాళ్ళు, అన్ని చేతులు ఉంటున్నాయా? అన్ని కాళ్ళు ఉంటున్నాయా? అన్ని ముక్కు ఉంటుందా? అంత కన్నులు ఉంటున్నాయా అని అంటే ఉంటున్నాయా? నో, ఉండలేదు. మనకు శరీరంలో కన్నులు చేసే పని, కన్నులు ప్రత్యేకంగా ఉన్నాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చెవులు ఉంటుంది, చేతులు ఉంటుంది, కాళ్ళు ఉంటుంది. ఈ అంగాలు ఏ విధంగా అయితే మన అవయవాలు వేరువేరుగా ఉన్నాయో, కృపావరాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. సంఘంలో అందరికీ పాటలు పాడే వరం ఉండదు, అందరికీ డ్రమ్ములు కొట్టే, డోలకులు కొట్టే వరము ఉండదు, అందరికీ బోధ చేసే వరం ఉండదు. అందరూ కొంతమంది బోధ చేయలేరు. అందరూ దేవుడి సన్నిధి కొంతమందిని ఆకర్షిస్తారు. అందరూ ఆకర్షించగలుగుతారా? అందరూ ఆకర్షించలేరు. కొంతమందికి ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకి ఉండదు అనమాట, ఆ ఆత్మవరము ఉండదు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇవి లేని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, మోకాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పాటలు పాడుతూ దేవుడిని స్తుతిస్తూ అనేకులు దేవుడి వద్దకు చేర్చే. కొంతమంది ఏంటంటే చక్కగా పంచి పెడతా ఉంటారు, పరిచర్య చేస్తారు. కొంతమంది పరిచర్య చేసే వరం వాళ్ళకి అనుగ్రహించబడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము దేవుడు ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తారు. కనీసం ఒక్కొక్కడు ఆ వరం కంటే కూడా మించి ఇంకా 3-4 వరాలు, అనేకమైన ఆత్మీయ వరాలు ఉన్నాయండి. ఆ ఆత్మీయ వరాలన్నీ కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ వరాలు, ఆత్మ వరాల గురించి అక్కడ కూడా రాయబడి ఉంటుంది అనమాట. ఆ వరాలు అనేది మీరు తర్వాత చూస్తే అపోస్తలులు గాను ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. 4 నుంచి అవుతుందండి. ఇక్కడ ఏమంటుంది, వరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే అని చెప్పి రాయబడింది. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం కూడా గమనిస్తే ఇక్కడ కృపావరాలు గురించి రాయబడింది. అంటే కొంతమందికి భాషలు మాట్లాడే వరము, కొంతమంది భాషలు మాట్లాడే వరము, స్వస్థపరిచే వరము, ప్రవచించే వరము, బోధించే వరము, పరిచర్య చేసే వరము, అలాగే పంచిపెట్టే వరము, కరుణించే వరము, ఇట్లాగా అనేక విధాలైన వరాలు ఉంటాయి అన్నట్లుగా మనం రోమా 12 చూసుకోవచ్చు, 1 కొరింథీ 12 మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు నీకేం వరం ఇచ్చాడు? ప్రియమైన సంగమం గమనించండి, దేవుడు నీకేమి వరం అనుగ్రహించాడు అది గమనించారా మీరు? దేవుడు మీకు ఏ వరం ఇచ్చాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. ఎందుకనంటే మనం ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు, మన కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఒక పని అనేది ఇస్తారా లేదా? ఒక పని ఇస్తారు. ఆ పని నువ్వు తెలియకపోతే ఏం చేస్తావు? కంపెనీలో ఉద్యోగం వచ్చినా కూడా నో వర్క్ టు డూ, ఏం చేయాలి నీకు తలపోయింది అనమాట. అయితే ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు నీకు ఏ పని కూడా అపాయింట్ చేస్తారు, అసైన్ చేస్తారు, ఏర్పాటు చేస్తారా లేదా? అది మనం తెలుసుకోవాలి. అది సంఘంలో నా పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకొని ఉంటే అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆయన మీతో చెప్పినది. ఇప్పుడు మీకేం చెప్పాడు దేవుడు? నీకేం చెప్పాడు? నాకేం చెప్పాడు? ఇది చేస్తున్నావా లేదా అనేది మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబడుతుంది, జ్ఞానం చేసుకోబోతున్నాం. అంటే ఈ కృపావరము నీకు వరం ఇస్తాడు, దాన్ని నువ్వు ఏం చేయాలి? దాన్ని పెర్ఫామ్ చేయాలి. సపోజ్ మన పాత నిబంధనలో కొంతమందిని దేవుడు ఏం చేశాడంటే పిలుచుకొని వాళ్ళకు ఒక పని చెప్పాడు, వాళ్ళకు ఒక ఆజ్ఞాపించారు, వాళ్ళకి ఏదైతే చెప్పాడో అది చేస్తూ వచ్చారు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి నేను చూపించే దానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళాడా లేదా? అలాగే ఇస్సాకు పెద్దోడైన తర్వాత అయ్యా నేను చూపించే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నీకు ఒక్కగానొక్కడైన కుమారుడిని, నువ్వు ప్రేమించిన కుమారుడిని నువ్వు నాకు బలిగా చెప్పిన మాట విన్నాడా లేదా? విన్నాడు. అలాగే నోవాకు ఏం చేశారు? కట్టమన్నాడు. కట్టాడా లేదా? చూడండి 6వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండము 6:22, 6:20. నోవాహు అట్లు చేసెను, దేవుడు వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ కమాండెడ్ టు నోవా దట్ హీ డిడ్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్.
అది దేవుడు చెప్పిన మాట చొప్పున ఆయన చేశాడు కాబట్టి నోవహు అట్లు చేసెను. తర్వాత ఏమని రాసింది? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. నీకు నాకు ఏం ఆజ్ఞాపించాడు? నోవహుకు ఆజ్ఞాపించినది యావత్తు నోవహు చేశాడా లేదా? చితిసారపు రాళ్ళు తీసుకోమన్నాడు, కీలు తీసుకోమన్నాడు, ఇవన్నీ తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని నువ్వు ఓడ తయారు చేయమన్నాడు. నోవహుకి ఏమైనా ఇంజనీరింగ్ విద్య ఉందా? జాన్సన్ వాజ్ హి అన్ ఇంజనీరా? వాడు నిర్మించడం అంటే ఈజ్ ఇట్ అన్ ఆర్డినరీ మ్యాటర్? సాధారణమైన విషయమా? వాడు నిర్మించడం అంటే ఏంటి? కేవలం ఇంజనీర్స్ మాత్రమే. దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, కొలతలు ఉంటాయి, ఎస్టిమేషన్ ఉంటుంది. ఎంత తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఎంత పరిమాణం చొప్పున తీసుకోవాలి అనేది ఉండేది. ఆ ఎస్టిమేషన్ యాక్యురేట్గా చేసాడు కాబట్టి వాడలకు ఒక్క చుక్క కూడా, ఒక్క డ్రాప్ కూడా లోపలికి రాదు. ఒక్క డ్రాప్ కూడా రాకుండా చేసిన గొప్ప ఇంజనీర్ ఎవరనంటే, మొట్టమొదటి ఇంజనీర్ ఎవరనంటే, మొట్టమొదటి కార్పెంటర్ ఎవరనంటే, మొట్టమొదటి ఆర్కిటెక్ట్ ఎవరంటే చెప్పండి గట్టిగా. చేతిలో తల్లి చదవా? దేవుడి చేతిలో పడితే అట్లా ఉండిద్దండి. ఒక్కసారి అన్ని క్వాలిఫికేషన్ ఇచ్చేస్తాడు, అన్ని డిగ్రీలు, పీజీ డిగ్రీలు, పిహెచ్డీలు ఇచ్చేస్తాడు. ఎస్, ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. నువ్వు దేవుడికి కాడు గడిపిన దగ్గర స్థానం ఇస్తావా? నీకు తెలియదు ఏం జరుగుతుందనేది. మొదటి స్థానం ఇస్తావా? అప్పుడు ఎవ్రీథింగ్ యూ విల్ బీ నోయింగ్. మొత్తం తెలుస్తుంది. ఎస్, బికాస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ రైట్ నౌ, ఐఎమ్ హియర్. నేను ఈరోజు ఇట్లా ఉన్నానని చెప్పాను తెలుసుకోగలుగుతాం. అందుకని ఏ మాత్రం తెలియని నోవహు ఆ రోజుల్లో విద్య లేదు, ఏం లేదు. ది గ్రేట్ ఆర్కిటెక్ట్ అయ్యాడు, ది గ్రేట్ ఇంజనీర్ అయ్యాడు, ది గ్రేట్ కార్పెంటర్ అయ్యాడు. ఏమి క్వాలిఫికేషన్ లేక ఒక ఇంజనీర్ కేవలం వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ కమాండెడ్ హిమ్, హీ డిడ్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్. దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున నోవహు అట్లు చేసెను. దేవుడు చెప్పినది యావత్తు ఆయన అలాగునా. నేను నిజంగా నువ్వు దేవుడి సేవకుడు ఏదైనా మీకు చెప్పాడంటే మీరు చెయ్యండి, యూ విల్ బి బ్లెస్డ్ అకార్డింగ్ టు బైబిలే. పర్సనల్ పనులు కాదు ఇక్కడ, అకార్డింగ్ టు బైబిల్ ప్రకారము దేవుని సేవకులు అయ్యా మనందరం కూడా ఇది చేద్దాం, అది చేద్దాం అన్నప్పుడు మీరు చెయ్యండి. ఖచ్చితంగా దేవుడు ఎక్స్ట్రా ఆర్డినరీ అన్యూజువల్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. సాధారణమైన గిఫ్ట్ కూడా కాదు. మీకు తెలుసో తెలీదో ఈ రోజుల్లో మన క్రైస్తవ సంఘాలు చూస్తే ఒక సాధారణమైన ఒక ఆర్డినరీ పర్సన్ యేసన్న గారు ఆంధ్రప్రదేశ్ని పాటలతో కలిపేసేసాడు. ఎన్ని ఆత్మలు, కొన్ని లక్షల మంది ఆత్మల్ని సంపాదించాడు. బికాస్ ఆయన ఏం చేశాడు? తను దేవుడు చెప్పినట్లు, ఆయన మీతో చెప్పినట్లు చేయండి అని చెప్పేశారు అన్న. మరిమ్మా చెప్పింది. చెప్పగానే యేసుప్రభువు ఏం చెప్తే శిష్యులు ఏం చేశారు? అదే చేశారు. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు చెప్పినట్టు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నీకు నచ్చినట్టు చేస్తే నో మోర్ వండర్స్, నో మోర్. నోహు చెప్పినట్టు చేశాడు, అబ్రహాము చెప్పినట్లు చేశాడు. అబ్రహాం మోరియా పర్వతాలకు వెళ్ళి అర్పించేసేయి అని అంటే ఏం చేశాడు? పోయినసారి ధ్యానం చేసుకున్నావా ఈ విషయం? అర్పించితే ఏం చేశాడు? నీ సంతానాన్ని ఇసుకరేణువులాగా చేస్తాన్నాడు. చేశాడా లేదా? అనుకున్నాం కదా. ఈరోజు కొన్ని కోట్ల మంది దేవుని బిడ్డలు ఉన్నారు అని అంటే అది అబ్రహాం చేసిన ప్రామిస్ మాత్రమే అని చెప్పి మనం జ్ఞాపకం చేస్తాడు. అలాగే యాకోబు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబుకు వాగ్దానం చేసిన ప్రకారం యాకోబు నిలబడా లేదా? ఆశీర్వదించాడా లేదా? అయ్యా నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు లాభాన్ దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను. మరి చెప్పినప్పుడు దర్శనం ఇచ్చినట్టు చేశాడా లేదా? ఆయనకి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం చేశాడు. యాకోబు, మన పితరుడైన యాకోబు అలా చేశాడు. ఆయన దీవించబడుతూ వచ్చాడు. ఒక దేశానికి ఆయన పేరు పెట్టబడుతూ వచ్చిందన్న. కాబట్టి ఇంకా ఎంతమంది ఎవరెవరు ఏం చెప్పారు, ఏం చేశారు? యోసేపుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏదన్నా ఆజ్ఞ ఇచ్చింది ఏమన్నా చెప్పుకున్నాం. ఇది చెయ్యి అని అంటే అది చెయ్యాలి, ఇది చెయ్యి అని అంటే వాళ్ళు చేశారు. నిజంగానే చెప్పకుండానే చేశారు. ఆయన చెప్పిన ప్రకారం చేసిన వాళ్ళలో మనం. మోషేకి ఏమన్నాడు? మోషేకి చెప్పాడా లేదా? ఏమని చెప్పాడు? ఫరో దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళాడా లేదా? దేవుడు చెప్పిన మాట అంటే 8 లక్షల మందిని నడిపించాడు. 2 మధ్య తిరుపు చెప్పలేని వాడు ఎంతమందిని నడిపించాడు? కేవలం కాల్బలమేనండి, ఆర్మీయే. కేవలం 6 లక్షల కాల్బలమే. చిన్న పెద్ద వృద్ధులు, మధ్య వయసు స్త్రీలు, పురుషులు ఎంతమంది ఉంటారు? ఎన్ని గొడవలు జరుగుతాయి? 4 ఉన్నారంటే ఎన్ని గొడవలు జరుగుతాయి? 4 ఉన్నారంటే మరి అన్ని లక్షల మందికి ఏం చేశాడు? అడ్మినిస్ట్రేషన్ అండి నడిపించాడు, గైడెన్స్ ఇచ్చాడు. నాయకుడే, ది గ్రేట్ లీడర్ ఎవరు ఉన్నారంటే బైబిల్లో యేసు ప్రభు తర్వాత రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు తర్వాత, మన దేవుడి తర్వాత ఎవరున్నారంటే మోషే మాత్రమే. ఎందుకు ఉన్నాడు అంటే దేవుడు చెప్పింది చేశాడు.
ఆయన మీతో చెప్పినది చేయుడి. చేశాడా లేదా? మోషే చేశాడు. ఆ తర్వాత యెహోషువ. మోషే, అయ్యా మోషేకి నేను తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుకుంటాను, నువ్వు వెళ్ళు, నా ప్రజలను ఎక్కడికి తీసుకెళ్ళు, పాలు తేనె ప్రపంచ దేశంలోకి వెళ్ళు, వాళ్ళందరితో నువ్వు యుద్ధం చేయాలి, అవన్నీ నువ్వు స్వాస్థ్యంగా తీసుకోవాలి, ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నేను ఒకటి ప్రామిస్ చేస్తున్నాను నేను నీకు. ఏమని ప్రామిస్? చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం గమనించండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. దేవుడు ఏదైతే మోషేకి ఆజ్ఞాపించాడో మోషే చేస్తూ వచ్చాడు, యెహోషువ కూడా అలాగనే చేస్తూ వచ్చాడు. అందుకనే తర్వాత మోషేకి ఏంటిది బిరుదుందండి? మోషేకి ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. యెహోషువకి యుద్ధశూరుడు యెహోషువ. యుద్ధశూరుడు యెహోషువ. ఎరుకో గోడలో పడగొట్టాడు. ఎట్ట పడగొట్టాడు? కత్తి పట్టుకున్నాడా? అన్ని లక్షల మంది గాడ్స్ వర్డ్ పట్టుకున్నాడు. దేవుని మాట ఒక్కటే పట్టుకున్నాడు. దేవుని మాట పట్టుకొని అన్ని లక్షల మందిని నడిపిస్తూ వచ్చాడు. యెహోషువ కూడా దేవుడి మాటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. మోషే చెప్పింది చేశాడా లేదా? యెహోషువ చెప్పింది చేశాడా లేదా? యెహోషువకి దేవుడు ఏది చెప్పాడు అది చేశాడు. కాబట్టి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటూ వచ్చాడు. యెహోషువకి బాధ్యతలు అప్పచెప్పాడు. ఎందుకంటే నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే దగ్గర నుంచి అన్ని విద్యలు నేర్చుకుంటూ వచ్చాడు, నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పంటే, అయ్యా నేను మోషేకి తోడుగా ఉన్నాను, అలాగే నీకు కూడా నేను తోడు. ఈ ధర్మశాస్త్రం అంతటి నువ్వు కుడికి కానీ ఎడం కానీ నువ్వు తొలగిపోవద్దు, దీన్ని ధ్యానం చేసుకో, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు విను అని అంటే, చివరిలో యెహోషువ ఏం చేస్తాడంటే, అయ్యా ఆయన చెప్పిన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదయ్యా అని అంటాడు. చూడండి 23వ అధ్యాయం చూద్దామండి. 23వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గంలో వెళుతున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు, అవి అన్నీ మీకు కలిగను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మోషే నడుచుకుంటూ వచ్చాడు. దేవుడు కూడా తను చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉండలేదు. ఒక్క మాటలో కూడా దేవుడు తప్పిపోలేదు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా చెప్పాడు. ఎవరైనా ఇంకో వ్యక్తి కూడా చాలా మందికి అట్లా చెప్పినప్పుడు వాడు చెప్పిన మాట అంటూ వచ్చారు. ఎవరైనా గిద్యోను తెలుసు కదా? గిద్యోను బహుభయస్తుడు. మిద్యానీయులు వస్తున్నారని చెప్పేసి గాను చోట్ల దాక్కుని ఆ గోధుమలు దొల్లగొడతా ఉన్నాడు. ఆ గోధుమలు లేకపోతే అక్కడ ఉన్న పండిన పంటని దొల్లగొడతా ఉన్నాడు. దొల్లగొడతా ఉంటే దేవదూత కనిపించాడు. దేవదూత కనిపించి పరాక్రమం గల బలాఢ్యుడు అని అన్నాడు. 6:12 అండి చదువుతుంది. న్యాయాధిపతులు యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నాడా లేదా? నిజంగా ఇతని పని ఎట్లా ఉంటుంది? పైన చూడండి, పైన వచ్చిన చూడండి. యెహోవా దూత వచ్చి అబీయజ్రయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చునేను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చోటన గోధుమలను దొల్లగొట్టు. ఎక్కడ దాక్కున్నాడా లేదా? దాక్కున్నవాడు పిరికోడా, పరాక్రమం కలిగినోడా? దేవుడు వచ్చి ఏమన్నాడు? దేవుని దూత వచ్చి ఏమన్నాడంటే పరాక్రమ గల బలాఢ్యుడా అని అన్నాడు. అని అంటే, అయ్యా ఆ మిద్యానీయుల దగ్గర నుంచే నేను భయపడిపోతుంటే నువ్వేమో నన్ను పరాక్రమ గల బలాఢ్యుడు అని అంటావు ఏంటయ్యా అని అంటే, నీకు నేను తోడుకున్నాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. వెళ్తాడు. ఎంతమంది జయిస్తాడు? దరిదాపు 1,00,000 మంది పైగా జయిస్తాడండి. ఎంతమందితో జయిస్తాడు? ఎస్, ఆయన చెప్పినది చేశాడు గిద్యోను. భయపడ్డాడు. మనకు కూడా భయం అండి, సహజంగా భయం ఉంది. బట్ భయపడకము, నేను నిన్ను ఎన్నడును విడువను ఎడబాయను, భయపడద్దు, పరాక్రమం బలాఢ్యుడు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. గిద్యోను వెళ్ళాడు. విజయం సాధించాడా లేదా? యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అంటారా లేదా? గిద్యోను ఖడ్గము. గిద్యోను తన చేతి ఖడ్గం చేత వాళ్ళ మొత్తాన్ని జయిస్తూ వచ్చాడు, వధిస్తూ వచ్చాడు. అలాగే గిద్యోని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే, బికాస్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ కమాండెడ్ హిమ్, హీ డిడ్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్. ఆయన చూస్తూ వచ్చాడు. ఇంకొక వ్యక్తి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ సమయంలో. ఎవరైనా సౌలు కూడా ఏం చేస్తున్నాడు? సౌలు కూడా దాక్కున్నాడు తెలుసా? సౌలునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమని ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథము. సౌలు ఇదిగో అతను ఎక్కడ దాక్కున్నాడు? లాటరీ వేశారండి, చీట్లు వేశారండి. చీట్లు వేస్తే బెన్యామీను గోత్రం తేలింది. ఎవరికి చీట్లు వేశారు? ఎందుకు చీట్లు వేశారు? రాజు ఒకటే ఏర్పడాలి. అయితే సౌలు సామాన్లు ఎందుకు దాక్కున్నాడంటే, ఒకసారి చూడండి 10వ అధ్యాయం చూడండి.
10వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలం పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా. అంటే ఏం చేశాడు? ముందుగానే అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? అధిపతిగా ఉండడానికి ఇష్టపడలా, భయపడుతుంటే ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఆ 12 గోత్రికుల్లో ఒక గోత్రం తెలియంది. ఏ గోత్రం తెలియంది? బెన్యామీను గోత్రం తెలియదు. బెన్యామీను గోత్రంలో మత్రి అనే ఒక కుటుంబం, ఆ వంశము తెలియదు. ఆ వంశంలో కీషు వరుసగా చీట్లు వేస్తుంటే కీషు తెలియడు. కీషు తర్వాత ఎవరు? కీషు కొడుకు ఎవరు? సౌలు. సౌలు దొరికాడా? అన్నే దొరికాడా? దొరకలేదు. ఒకళ్ళు రావాలి ఇక్కడికి, ఇంకా రాలేదేంటి అని అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే తప్పితే ఎవరికి తెలియలా. ఏమన్నాడు? యెహోవా అని ఏమన్నాడు? అదిగో అతడు సామాన్లో దాక్కున్నాడు అని చెప్పేసి అన్నాడు. అతన్ని చూడంగానే జనులు ఏం చేస్తారు తెలుసా? చూడండి తర్వాత 24 వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడిగా కనబడేను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒక్కడనూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుతూ రాజు చిరంజీవిగా కానీ ఒక ఆర్డినరీ పర్సన్ ని, ఒక అల్పమైన గోత్రం. బెన్యామీన్ ఏ గోత్రం అండి? బెన్యామీన్ ఎన్నోవాడు? యాకోబు కుమారుడు ఉన్నారు కదా, లాస్ట్ వాడు. అంతేకాకుండా బెన్యామీను గోత్రం ఒకప్పుడు లేదు. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత సమూయేలు ఉండింది. బెన్యామీను గోత్రం అనేది దరిదాపు ఊడ్చుకుపోయింది దరిదాపు. ఆ గోత్రాన్ని ఎట్లా నిలబెట్టారు? ఆ గోత్రంలో నుంచి వచ్చిన వ్యక్తే సౌలు. అందుకనే దాక్కుంటాడు. నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని, వీళ్ళకి అధిపతిగా నేను ఉండగలుగుతానా? ఉండలేనని చెప్పి సామాన్లో దాక్కుంటాడు. కానీ చీట్లు వేస్తే ఈయనే దొరుకుతాడు. తీసుకురాగానే జనులు చూసి బొబ్బలు పెడతాడంట. అమ్మో, ఇశ్రాయేల్ ఏలువాడు ఇట్లాగే ఉంటాడు. ఎస్, ఈజ్ ద ఎగ్జాక్ట్ పర్సన్. ఇతను సరైన పర్సన్. భుజములు మొత్తం మొదలుకొని ఎత్తరగా ఉన్నాడండి. అంత హైటు, ఆ గాంభీర్యం చూస్తే జనాలందరూ కూడా ఏమైపోయారు? బొబ్బలు పెట్టారంట, అరిచారంట, గుళ్ళు బాదుకున్నారంట. అమ్మో, నిజంగా మనలో ఇలాంటి వాడు ఉంటాడా అని చెప్పేసి అనుకున్నారు. మరి అలాంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలీయులకి విజయాన్ని ఇస్తే వచ్చాడండి. ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప కార్యము ఆయన ద్వారా జరిగిస్తూ వచ్చాడు అనమాట. సరే, ఆయన ఆ ద్వారా దేవుడు ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టుగా ఆయన లోపడ్డాడు. దాక్కున్నా భయపడినా కూడా లోపడుతూ వచ్చాడు. దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుడికి విరోధం అయిపోతూ వచ్చాడు. దేవుడి చేత విసర్జించబడుతూ వచ్చాడు. తర్వాత దేవుడి ఇష్టానుసారైన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా? ది గ్రేట్ డేవిడ్ ది గ్రేట్. గొప్ప వ్యక్తి అయినా, గొప్ప భక్తిపరుడైన దావీదు ఒక మాట అంటాడు. కీర్తన 40వ కీర్తనలో 8వ వచనం ఏమంటాడంటే, 40వ కీర్తన 8వ చరణంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో. ఒకసారి చేతులు తెలియజేద్దామండి. అయ్యా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అయ్యా, నువ్వు కమాండ్ ఇస్తే, నువ్వు నాకు ఆజ్ఞిస్తే ఆజ్ఞ ప్రకారం నేను ఉంటానయ్యా. నీ చిత్తము, నీ ఇష్టం ఏదైతే ఉందో అది నెరవేర్చడం నాకు సంతోషం అయ్యా అని చెప్పేసి అన్నాడు. కంప్లీట్ గా ఒబీడియన్స్ చూపించిన ఆయన ఎవరనంటే దావీదు. అందుకనే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని అంటాడు. మనం ఈ సందర్భంలో ఇంకోని కూడా మనం మర్చి ఉన్నాం, జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు ఏమంటాడు? చిన్న వయసులో ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు, మందిరంలో ఎదుగుతూ ఉండే సమయంలో 1-3-4 సార్లు పిలిచినప్పుడు అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞమయ్యా. 3వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, 1 నీ దాసుడు ఆలకిస్తున్నాడు, అయ్యా ఆజ్ఞమయ్యా నాకు అని చెప్పేసి అన్నాడు. మరి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వచ్చాడా లేదా? సౌలుని అభిషేకించమన్నాడు, అభిషేకించాడా లేదా? దావీదుని అభిషేకించాడా లేదా? సౌలుకి వెళ్ళి వార్నింగ్ ఇమ్మన్నాడు, ఇచ్చాడా లేదా? ఎస్, ఆయన చెప్పినది చెయ్యుడి. మీకు ఆయన ఏదైతే చెప్తాడో అది మీరు చేయండి. సమూయేలు చేశాడు, నోహ చేశాడు, అబ్రహాం చేశాడు, మోషే చేశాడు, యాకోబు చేశాడు, అలాగే సౌలు చేశాడు. చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటల్లో అందరూ కూడా వింటూ వచ్చాడు. అందుకని దేవుడు వాళ్ళ చేతుల్లో వాళ్ళని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళని గొప్పగా వాడుకుంటూ వచ్చాడు, ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభు వారు మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో రాయబడుతూ, మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చిందండి.
16వ వచనం గమనిస్తే మార్క్స్ వార్త 16వ అధ్యాయం, క్షమించిన 16 కాదండి, 1వ అధ్యాయం 16వ వచనం. మీరు నా వెంబడి రండి అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టి వల్ల అంటే ఏంటిదండి? వల్ల అంటే ఏంటి? జీవనోపాధి. జీవనోపాధి వదిలిపెడతారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు, అసలు ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకోలే పరిస్థితిలో ఉన్నారు. ఏమంటే ఎక్కడండి ఆదివారం మాకు వచ్చేసరికి మాకు స్పెషల్ డ్యూటీ వేశారండి, స్పెషల్ పని వేశారు. ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను. పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా వదిలిపెట్టుగలుగుతారా? ఆయన మీతో చెప్పినది మనం చేస్తున్నామా? చేసిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. చేసిన వాళ్ళు ఆ రోజు పేతురు, యోహాను, యాకోబులు, యేసుప్రభువు వారి శిష్యులందరూ కూడా లోబడి వెంబడించారు. లోబడి వెంబడించినప్పుడు దేవుడు ఏ విధంగా వాడుకున్నారు? మనుషులు చచ్చిపోయిన వాడు కూడా బతికించాడు. మనుషులు చచ్చిపోయిన వాడు బతికించాడా లేదా? పేతురు ఏం చేశాడు? పేతురు చనిపోయిన ఆయన బతికించాడు. ఏమన్నా తబితాన్ని బతికించాడా లేదా? ఏంటంటే మామూలు ఈజ్ ఇట్ అన్ ఆర్డినరీ పవర్? సాధారణమైన శక్తి అది, సాధారణమైన బలమా? అంటే ఒక కోట్లు కలిగి ఉంటాం, ప్రపంచంలో శ్రీమంతులు అవటం అంటే మనుషులకు సాధ్యమే. అది అవ్వచ్చు. ఒక రోజు కొంతమంది, ఒక సంవత్సరం ఒకళ్ళు ఉంటారు, ఇంకో సంవత్సరం ఇంకో వాళ్ళు శ్రీమంతులు అవుతారు. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించిన దాఖలాలు ఎవరికన్నా ఉన్నాయా? ఈ ప్రపంచంలో ఏ వైద్యుడికి ఉన్నదా? లేదు. ఒక్క డిసైపుల్కి ఉంది. యేసుప్రభు శిష్యులకి, యేసుప్రభు నమ్ముకునే వాళ్ళకి దేవుడు అలాంటి వరం ఇచ్చాడండి. ఇంకో చోట అంటాడు, చనిపోయిన వారిని లేపండి అంటాడు. చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించండి. బ్రతికిస్తూ వచ్చారు. యేసయ్య శిష్యులు బతికించారా లేదా? వీరికి బతికించారండి. ఎన్నో అద్భుతాలు. కొన్ని అంటారు గ్రంథస్థం చేయని ఎన్నో ఉన్నాయి. గ్రంథస్థం చేయని యేసుప్రభు వారు చేసిన కార్యాలు, యేసుప్రభు వారి శిష్యులు చేసిన కార్యాలు కొన్ని గ్రంథస్థం కానివి ఉన్నాయి. మరి వాళ్ళు కేవలం ఏం చేశారు? ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసుప్రభు వారు ఏం చేశారంటే, అయ్యా ఈ బాణల్ని నీళ్లతో నింపమన్నాడు. ఈ బాణాలు నీళ్లతో నింపమన్నాడు. ఈ నింపినప్పుడు ఏమైంది? ఆ నీళ్ళని ఏం చేశారు? తీసుకెళ్ళి పోయండి అన్నాడు. ముందు నింపండి, తర్వాత తీసుకెళ్ళి పోయండి, సర్వ్ చేయండి అంటే చెప్పిన మాట విన్నారా లేదా? విన్నారు. వినబట్టే ఏం జరిగింది? కార్యము, అద్భుతము జరిగింది. దేవుడు చెప్పిన మాట మనం వింటే అద్భుతాలు జరిగించే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి ఈరోజు మనకేం చెప్తున్నాడు దేవుడు అని అంటే, మనకు కృపావరాలు ఇచ్చాడండి. ఆ వరాలతో పాటు కొన్ని విషయాలు మనం చేయమంటాడు. చూడండి, ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో అసలైన మనకి ఇవ్వబడిన అధ్యాయంలోకి, ఆ సందర్భంలోకి వెళ్దామండి. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 9వ వచనం నుంచి గమనిస్తే, మీ ప్రేమ ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవలను. మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలను. ఈ లోకంలో ఉన్న వాళ్ళ ప్రేమ ఏ ప్రేమ ఉండిద్దండి? ఏమండి చక్రవర్తి గారు, ఈ లోకంలో వాళ్ళ ప్రేమ ఎట్లా ఉండిద్ది? స్వార్థం అంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవటం. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేది ఇస్తావు అనేది. కానీ దేవుడి ప్రేమ అట్లా ఉండిద్దా? దేవుడి ప్రేమ అగాప ప్రేమ. మనం కూడా నిష్కపటంగా ప్రేమ ఉండాలన్నట్లుగా వాక్యాన్ని తెలుసుకున్నాం. అలాగే తర్వాత చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవలేను. అలాగే సహోదర ప్రేమ విషయంలో ఒకరిని ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ప్రియమైన సంఘం, ఇంకోటి కూడా అండి, మనం ఒకళ్ళనొకళ్ళు తప్పులు ఎంచుకునే వారిగా కంటే ఘనత విషయంలో ఒకళ్ళనొకళ్ళు గొప్పగా ఎంచుకుంటే, మన సంఘంలో మనం కొంతమంది అంగాలుగా ఉన్నామండి. ఒకళ్ళు పాట పాడుతుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఒకళ్ళు ఈ చేపలో వేస్తుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఒకళ్ళు ఒక్కొక్క పని చేస్తుంటే ఒక్కొక్క పని నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తాను, మీకు ఏదైనా ఇక్కడ మీరు చేయాలనుకున్న పని ఏదైనా ప్రేరేపిస్తే చెయ్యండి. చేయకుండా ఖాళీగా ఇవ్వడం ఉండదు. దేవుడి మందిరంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి దేవుడు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అది పాటలు పాడేదైనా, చేపలు చుట్టేదైనా, ఏదైనా పని, ఏదైనా దేవుడి సన్నిధిలో చేసిన పని ఎవరికి చేసినట్టుగా ఉండాలి? మనం దేవునికి చేసినట్టుగా భావించండి. వ్యక్తులకు, పాస్టర్ గారికి చేసినట్టుగా. నేను ఇంకో విషయం కూడా మీ సమయంలో జ్ఞాపకం చేస్తాను. మీరు పరిచయం చేసిన, కానుకలు ఇచ్చిన ఎవరికి ఇచ్చేటట్లుగా భావించాలి. అప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? అడగచ్చు, ప్రభు ఎవరికి చేసాం మేము, ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం కలిగి ఉండాలి. దేవుడికి. మరి ఇప్పుడు నీకు రిజల్ట్ ఎవరి దగ్గర నుంచి అడగాలి? దేవుడి నుంచి. ఖచ్చితంగా దేవుడు 30 60 100 ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం ప్రేమ, ఇంకా దాన్ని కొంచెం రాయబడడం చూడండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే, ఆసక్తి విషయంలో మాంచులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఒక సేవకుడిగా నేను ఏం చెప్పానంటే, నా గురి గమ్యము ఆత్మల యొక్క రక్షణ అనేది గమ్యం అండి. మీరు సహకరిస్తే ఆ చివరికి రిజల్ట్ ఏమొచ్చింది?
ఆత్మలు రక్షించబడతాయి, దేవుడి పరిచర్య అభివృద్ధి చెందుద్ది, విస్తరించింది, కొనసాగుతుంది అనే ఒక దృఢ సంకల్పంతోనే, ఒక ఫోకస్తోనే, ఒక నిశ్చయంతోనే మనం చేస్తే అక్కడ కార్యం జరుగుతుంది. కాబట్టి అలాగే చేయండి. ఏమంటాడు ఇక్కడ? సేవ చేయండి అని. ఇక్కడ ఏమంటాడు చూడండి, మరొకసారి చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని. ఆసక్తి కలిగిన వారికి పని చెప్తారా? ఆసక్తి లేని వారికి పని చెప్తారా? అబ్బో ఈ వ్యక్తి చెప్తే చేస్తాడు రా అనుకునే వాళ్ళు చేస్తాడు. నేను సభలో పాటలు పాడే విషయంలో కూడా నీకు తలాంతి ఇస్తే చక్కగా పాడు, అది హెసిటేట్ చేయొద్దు. ఇప్పుడు హెసిటేట్ చేసామంటే ఇప్పుడు సంఘం విస్తరించినప్పుడు పాటలు మైక్ కూడా అవకాశం దొరకదు, అవునా కదా? కాబట్టి దేవుడు నీకు తలాంతి ఇస్తే దాన్ని వాడు, డ్రమ్ము కొట్టే తలాంతి ఇస్తే దాన్ని వాడు. ఏ సమయంలో అది వాడాలంటే ఆ సమయంలో. నేను కొంతమంది చూశాను కొన్ని సంఘాల్లో వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ కీబోర్డ్ అయితే ఇదైతే ఆ కీబోర్డ్ పని ఎప్పుడు ఉండిద్ది? పాటలు పాడిన తర్వాత కీబోర్డు ప్లే చేసే అతను వస్తే ఈజ్ దేర్ ఎనీ యూజ్? డ్రమ్ము కొట్టేవాళ్ళు పాటలు అయిపోయిన తర్వాత వస్తే ఉపయోగం ఉండిద్దా? అంటే నీ టాలెంట్ ఉపయోగించుకునడానికి ఏం చేయాలి? నువ్వు సమయం కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆ సమయంలో వస్తేనే నువ్వు పాటలు పాడగలుగుతావు, ఆ సమయంలో వస్తేనే ఆ డ్రమ్ము పట్టుకోవాలి. కాబట్టి తలాంతులు ఉపయోగించుకునే విషయంలో మనం ఇలాంటి నిబద్ధత కలిగి ఉండాలి. తర్వాత ఏమైనా రాయబడి చూడండి. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు అని చెప్పి రాయబడింది. కాబట్టి శ్రమయందు ఓర్పు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చాలంటే శ్రమ కాదా? దేవుని చిత్తం నెరవేర్చాలనుకోండి మనకి సమస్య ఉండిద్దండి, ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఖచ్చితంగా దేవుడి చిత్తం ప్రకారం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని యెషయా భక్తుడైతే దిగంబరంగా తిరగమన్నాడండి. శ్రమ కాదా? దిగంబరంగా యెషయా భక్తుడిని అన్నాడు. చూడండి యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా 22. అంటే ఏంటి? ఏం చేశాడా లేదా? ఏం చేశాడు? ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? బట్టలు తీసేసి తిరుగు అని అన్నాడు. జోళ్ళు బట్టలు లేకుండా తిరగమన్నాడు. తిరగలుగుతారా అన్నాడు. యెషయా భక్తుడు ప్రవక్త అని యెషయా ఎలాంటి ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుడిగా అన్నాడు. ఇదిగో మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిద్రకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ప్రవచించిన ఈ ప్రవక్తని దేవుడు ఏమని చెప్పాడు? బట్టలు ఇప్పి తిరుగు అని అన్నాడు. తిరిగాడా లేదా? 3 సంవత్సరాలు దిగంబరిగా తిరిగాడు. ఆయన చెప్పింది మాట చేశాడు. శ్రమ కాదా? కఠినమా కాదా? దేవుడికి చిత్తం చేయాలంటే కఠినంగానే ఉండేది. కాబట్టి శ్రమ యందు ఏం కలిగి ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి. ప్రియమైన సంఘం ఒకటి విషయం చెప్తాను, నీకు ఎంత శ్రమలు వస్తాయి అంత ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంది. శ్రమ వస్తుంది అనుకుంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థనలో మరింత పట్టుదల కలిగి ఉండాలి. తర్వాత వచ్చి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము. అంటే ఏంటి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అని అంటే సంఘం. ప్రియమైన సంఘం ఒకటి చెప్తాను జాగ్రత్తగా. మన సంఘంలో ఎవరైనా ఆపదలు ఉండాలనుకో మనం ఏం చేయాలండి? ఆదుకోవాలండి. పాస్టర్ గారు ఆపదలో ఉన్నా ఆదుకోవాలి. సంఘంలో ఎవరన్నా బలహీనంగా ఉన్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న, హాస్పిటల్లో ఉన్న మనం ఏం చేయాలండి? ఆదుకోవాలండి. ఇదే చెప్తుంది. పరిశుద్ధుల అవసరంలో మీరు పాలు పొందుతూ ఉండాలి. శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వాలి. ఎవరన్నా మీ ఇంటికి వస్తే ఎవరు కూడా ఆతిథ్యం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవులు మనం ఆతిథ్యం కొంతమందికి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట, అవునా కదా? తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. ఎవరు? అబ్రహాం దగ్గరికి దేవుడు వస్తున్నాడని తెలుసు అబ్రహాంకి తెలియదు. మరి లోతు దగ్గరికి దేవుళ్ళు వస్తున్నాడని తెలుసా? దేవుడు వస్తున్నాడని తెలియదు, కానీ ఆతిథ్యము ఇచ్చాడు. తెలియకుండానే వాళ్ళు ఆతిథ్యం ఇస్తూ వచ్చారు. కాబట్టి నీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఏం లేకపోయినా నీళ్లు ఉంటాయా లేదా? ఎస్, ఇవ్వండి. మీ ఫలము పోదు అని అంటున్నాడు దేవుడు. దేవుని సేవకుడు గురించి నేను దేవుని సేవకులు అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకండి. మీకు తెలిసిన మీ సేవకుడు వస్తే మీ సేవకుడికి ఆతిథ్యం ఇవ్వండి. వేరే వాళ్ళు వచ్చారనుకోండి, అందరూ దేవుని సేవకులను కొంతమంది గొర్రె చర్మం దొడుకొని వస్తూ ఉంటారు, మోసం చేస్తారు, డిసీవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మీరు అయ్యో డిసప్పాయింట్ అయిపోతాం. అట్లా కాదు. అయితే దేవుని ప్రవక్త అనేవాడిని చేర్చుకోవాలి. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలము, శిష్యుని చేసుకుంటే శిష్యుని ఫలము, దాసుని చేర్చుకుంటే దాసుని ఫలం మీరు పొందుతారండి. కాబట్టి ఈ విషయం కూడా మీరు గమనించండి. మనం వీ షుడ్ బి ఇన్ కాంటాక్ట్ విత్ వన్ అనదర్. ఎట్లా ఉన్నారు? పరిశుద్ధుల అవసరంలో మీరు పాలు పొందాలంటే ఏంటి? కాంటాక్ట్ ఉండాలా లేదా? ఏమంటే ఎట్లా ఉన్నారు? బాగున్నారా అని చెప్పేసి నేను కరోనా టైంలో చాలామంది ఫోన్ చేసి బాగున్నారా అని చెప్పేసి కనుక్కున్నా. ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి చివరిగా మనము దేవుడు నీకు ఏమి చెప్పాడు,
అది చేయాలి. ఏ తలాంత్ ఇచ్చాడు అనే దాన్ని బట్టి మనము చేయాలి. ఆతిథ్యం ఇచ్చే తలాంత్ ఉందా? ఆతిథ్యం. పరిచయం చేసే తలాంత్ ఉందా? పరిచయం చేయాలి. బోధించే తలాంత్ ఉందా? సంగమా, నేను ఇంకో విషయం చెప్తాను. బోధించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు బోధించడానికి వెనకాడావంటే దేవుడు నిన్ను మళ్ళీ వాడుకోడు. దేవుడు ఎప్పుడంట ఆత్మవరాల విషయం పశ్చాత్తాపడ్డాడు. 12వ అధ్యాయం పైనే ఉంది, 29 వచ్చి 11-29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను ఆయన పశ్చాత్తాపడ్డాట. ఏం చేస్తాడు? ఒకవేళ నువ్వు వాడబట్టలేదనుకో ఏం చేస్తాడు? నేను తీసి పక్కన పెట్టేస్తాడు. ఎవరు వాడుకుంటాడు? ఇంకొకరు వాడుకుంటాడు. గాడ్ విల్ రీప్లేస్, ఖచ్చితంగా రీప్లేస్ చేసుకుంటాడు. ఆయనకి ఏం తక్కువ? అవసరమైతే రాళ్ళ చేత స్తుతులు పొందుతాడండి మన దేవుడు. నువ్వు వాడబట్టలేదనుకో, నువ్వు సంఘంలో ఉపయోగపడలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? వికెట్ పడగొట్టేస్తాడు. వికెట్ తీసేసి ఈ వికెట్ వద్దు, వీళ్ళని తీసి తప్పించేసి ఇంకోళ్ళని తీసుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? పాత నిబంధనలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? సౌలు వస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సౌలు ఏం చేశాడు? చెప్పిన వాటి అంటున్నాడా? వెంటలేదు, ఎదురు తిరుగుతున్నాడు, మాట వింటలేదు. తీసేయి, నేను కృపకు దూరం చేశాను ఇతన్ని విసర్జించాను. ఎవరికి ఇస్తున్నా? నేను నా చిత్తానుసారుడే, నా ఇష్టానుసారుడే దావీదుకి ఇస్తున్నాను. గొర్రెల దొడ్లో నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒకటే చెప్తున్నా, నేను నిన్ను ఒక అసాధారణమైన క్రైస్తవుడిగా చేయాలంటే దేవుడి చేతుల్లోనే ఉండు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు. ఎస్, రెడీ టు ఫేస్. ప్రభువా సహాయం చేయండి. ఎంత శ్రమ వస్తే అంతగా ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నువ్వు ఒక యోధుడివి, క్రీస్తు యోధుడివి, బ్రతికిన చేపవి. ఎదురు వెళ్ళాలి. శ్రమలో, శోధనలో ఎన్ని వచ్చినా కూడా దేవుడే ఉన్నాడు. కృప చూపిస్తా అంటాడు, నిన్ను వదిలిపెట్టన్నాడు. కాబట్టి ఈ ఆత్మవరాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఆత్మవరాలను సద్వినియోగం చేసుకో. దేవుడి సంఘ విస్తరణలో, దేవుడి యొక్క రాజ్య విస్తరణలో మనందరూ కూడా పాల్పొందు పొందే కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి కృపా సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలుపులు కావలి ఉండును గాక. ఆమేన్.